యేసుప్రభు ఒక బాధతో ఒక మాట చెప్పాడు చూడండి. యేసు ఆ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహత్కార్యాలు చేస్తే కూడా వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జ్ఞాపకం చేయాలని నష్టపడుతున్నా. నిత్యత్వంలో మిగిలేది అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, స్వస్థతలు కాదు. నిత్యత్వంలో మిగిలేది ఒకే ఒకటి, అది దేవుని యొక్క వాక్యం. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం ఉంది, 119వ కీర్తన కదా. 119వ కీర్తనలో సెంటర్ మోస్ట్ వచనం ఉంది, సెంటర్ పాయింట్ అది 89. చదవండి. ఎప్పుడు ఈ మాట మర్చిపోదు. మరణించిన తర్వాత ఎప్పటికీ నిలకడగా ఉండేది ఒకే ఒకటండి. ఆస్తి రాదు, అంతస్తులు రావు, పేరు రాదు, ప్రతిష్టలు రావు, శరీరం రాదు, ఏమి రాదు. వచ్చేది ఒకటే, నిలకడగా ఉండేది ఒకటే, నిత్యత్వాన్ని ఏలేది ఒకటే, నిత్యత్వంలో గణపరచబడదు ఒకటే, చెక్కు చెదరంది ఒకటే. అది నిత్యత్వంలో ఉండేది ఏంటో 89వ కలిసి చదువుకుంది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇంగ్లీష్లో ఎంత వారు, యువర్ వర్డ్ ఈజ్ ఫర్ ఎవర్, ఇట్ ఈస్ ఫర్మ్లీ ఫిక్స్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో శాశ్వతంగా చెక్కు చెదరకు నిలిచేది ఒకే ఒకటి, ఏందండి? వాక్యం. అందుకొరకే లైఫ్ టెంపుల్లో మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ప్రథమ స్థానం దేనికి ఇస్తామండి? వాక్యానికి ఇస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అద్భుతాలు దేవుడు చేయడా? చేస్తాడు. ఆశ్చర్యాలు చేయడా? చేస్తాడు. దానికి ఎవరో కాదు, మనకు అనలారా మన జీవితంలో చూస్తున్నాం. సాక్ష్యాలు కనిపించట్లేదా? ఒక సేవకుడు నాకు దైవజనుడు కాల్ చేశాడు. బ్రదర్, మీకు చిన్న సలహా ఇస్తానన్నాడు. నేను ఏం సలహా ఇస్తారు చెప్పండి బ్రదర్ అన్న. బ్రదర్, పరిచయం అద్భుతంగా దేవుడు చేస్తున్నాడు, మీకు తెలియని ఒక వరాన్ని మీకు పరిచయం చేస్తాన్నాడు. చెప్పండి బ్రదర్ అన్న. బ్రదర్, మీకు స్వస్థత వరం ఉంది అన్నాడు. లైఫ్ టెంపుల్కి ఏముంది? స్వస్థత వరం ఉంది. మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలట. అంటే ఏంది బ్రదర్ అన్న? ఊరికే మీరు వాక్యం అని వాక్యం పిచ్చి పట్టింది మీకు. డీప్ వాక్యం అని రెండు మెసేజ్లు చెప్పి బాగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అదే మీరు స్వస్థత సభలు అని ఒక టైటిల్ పెట్టండి, కిక్కిరిసిపోతుంది మీకు. బుట్టక్క నుంచి నేంది హైదరాబాద్ కూడా కిక్కిరిసిపోతుంది అండి. మంచి సలహా కదా. అప్పుడు అన్నాను, ఈ సండే వాక్యమేనండి అన్న. దేవుడు అద్భుతాలు చేయడా? ఆశ్చర్యకారాలు చేయడా? సూచక్రియ చేయడా? చేయకపోతే ఈ 7th రోజు మన కళ్ళారు అది చూసేవాళ్ళం కాదు కదా. అద్భుతాలు ఏంది, ఆశ్చర్యకారులు ఏంది, స్వస్థతలు ఏంది. ఒక సాక్ష్యం గత వారం వింటే నా చేతుల కాలు వణికే. బహుశా సిస్టర్ సాక్ష్యం త్వరలో పంపిస్తుంది. అన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా దేవుని కార్యం బట్టి నేను సంతోషిస్తూ వచ్చాను. ఒక సాక్ష్యం చేతుల కాలు వణికిపోయాయి నాకు. గత వారం నాతో పాటు టీంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. అపాయింట్మెంట్స్ రూమ్లో అందరు హృదయాలు వణికిపోయినాయి ఒక సాక్ష్యం అంటే. ఏం తెలిసింది తెలుసా అండి? 7th, 8th, 9th లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కొరకు నెల్లూరు నుంచి ఒక సిస్టర్ వచ్చింది, అన్య కుటుంబం నుంచి రక్షించబడింది. కుటుంబం అంతా స్టాంచ్ ఆర్థోడాక్స్ అన్బిలీవర్స్. తనతో పాటు ప్రేయర్ పార్ట్నర్ ఉంటే తనతో తీసుకొని పెద్ద ఆవిడ, తను వృద్ధాప్యంలో స్త్రీ. తన డ్రీమ్ ఏంటంటే లైఫ్ టెంపుల్లో బాప్త్యం తీసుకోవాలని. వాక్యం ద్వారా దీవించబడింది, తాకబడింది, విశ్వాసంతో బయలుదేరి వచ్చింది. తనతో పాటు ప్రేయర్ పార్ట్నర్ వచ్చారు. మీటింగ్స్ అయిపోయి బాప్త్యం తీసుకుంది. దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. చాలా సంతోషము. తన ఆశ్చర్యచిత్తురాలైంది, ప్రేయర్ చేసుకుంది, బయలుదేరింది. అప్పుడు నేను అన్నాను కూడా మాట, మీకు క్షేమంగా వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి కూడా చెప్పాను. ప్రేయర్ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ బయలుదేరింది, ట్రైన్ ఎక్కింది. తనతో పాటు తన ప్రేయర్ పార్ట్నర్ కూడా. ఇంకా 4 గంటల్లో నెల్లూరు రీచ్ అవుతుందంటే ఆకస్మికంగా ప్రాణం పోయింది ఆమెకి. తనతో పాటు పక్కన ఉన్న స్త్రీ చెప్తున్న మాట అంటే గుండె ఆగిపోవాలా. చెయ్యి పట్టుకుంటే పల్స్ లేదు, పల్స్ ఆగిపోయింది, బాడీ చల్లగా అయిపోయింది, నాలుక బయటకు వేసేసింది, గుడ్లు పైకి అమ్మాయి. 1 hour గిచ్చుతున్నారు, కొడుతున్నారంట. నథింగ్ ఈజ్ వర్కింగ్. 2 గంటలు అయిపోయింది, 3 గంటలు.
ఒక శవాన్ని తీసుకుని ఎట్లా పోవాలి ప్రభు అని ఏడవడం ఆరంభించింది. గుండెలు వణికిపోతా ఉన్నాయి. ఆడవాళ్ళం ఎట్లా తీసుకుపోవాలి, డెడ్ బాడీని ఎట్లా తీసుకుపోవాలి ఇంటికి? ఇప్పుడు అదే అన్య కుటుంబానికి ఏమని చెప్పి శవాన్ని అప్పగించాలి? భూస్థాపన కార్యం ఎలా చేయాలి? చేతులు కాలు వణికిపోయి ఏడుస్తూ ఉందంట. ప్రార్థన గుర్తొచ్చిందంట. గుచ్చితంతో కొడుతున్నారు, ఏం చేసినా కానీ చెల్లం రావట్లేదంట. టికెట్ కలెక్టర్ వస్తుంటే, పోలీసు వాళ్ళు వస్తుంటే చేతులు కాలు వణుకుతున్నాయి. శవాన్ని పట్టుకొని ఎక్కడ మూవ్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం చెప్పాలి అర్థం అవ్వట్లే. లాస్ట్కి ప్రాన్ చేసిందంట ఆ సిస్టర్. 5 నిమిషాల్లో శవాన్ని తీసుకోవాలా, దింపుకోవాలా, 5 మినిట్స్లో స్టేషన్ వస్తుంది. ఒకటే ఏడ్చి ప్రాన్ చేసిందంట. ప్రభా, మేము వెళ్ళింది ఎక్కడికి? లైఫ్ టెంపుల్కి. ఎక్కడ మీటింగ్స్ అయ్యాయి? అబండెంట్ లైఫ్ సిటీలు అయ్యాయి. జీవము సమృద్ధి అయిన జీవపు ప్రాంతంలో ఉండి ఒక శవాన్ని ఎట్లా తీసుకొని పోవాలి ఇంటికి? తాకు ప్రభు ఒక్కసారి, జీవం తీసుకురా ప్రభు ఒక్కసారి. ఏడ్చి ప్రాణం చేసి ఒక్కసారి తిరిగి గట్టి గిచ్చిందంట బాడీని. గిచ్చితే ఏం అమాయకంగా ఏం తెలియనట్టు కళ్ళు తెరిచి ఏమైంది అంటుందంట. మాకు సాక్ష్యం వింటుంటే అపాయింట్మెంట్ రూమ్లో చేతులు కాళ్ళు నాకే వణికే. కెన్ ఇట్ బి పాసిబుల్? ఎస్. చనిపోయాను, ఆమె బ్రతుకుతుందా? ఆమె సాక్ష్యం త్వరలో ఆమె నోటి నుంచే వింటారు మీరు. పెద్దావిడ చెప్పి పంపిస్తానని సాక్ష్యం ఇచ్చింది. ఏ ముఖం పెట్టుకొని శవం తీసుకొని పోవాలి ఇంటికి అని ఏడుస్తుంటే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు దేవుడు. అద్భుతం చేయలేదా? చేయడం చేత కాదా దేవునికి? చేశాడు. ప్రమోట్ చేయాలంటే, పబ్లిసిటీ చేయాలంటే అందరికంటే ఎక్కువగా చేయొచ్చు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడే నాకు మీడియా అప్డేట్ వచ్చింది, ఆడియో టెస్టిమనీ వచ్చింది ఆ సహోదరిది. నేను చెప్పే కంటే తను చెప్తేనే బాగుంటుంది. గాడ్ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ గాడ్ ఈజ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్. మృతులను సజీలుగా చేయు సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. లేని వాటిని ఉన్నట్లు చేసే దేవుడు. ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం తన సాక్ష్యం తన నోట్లో మీరే వింటే మంచిది. టుమారో 7 o'clock తన సాక్ష్యమే వస్తుంది, ఫస్ట్ సాక్ష్యం మీరు వినండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవునికి అద్భుతాలు చేయడం పెద్ద లెక్కేం కాదండి. 100 కొద్ది అద్భుతాలు సాక్ష్యాలు వినలేదా? మనము వినలేదా? 100 కొద్ది సాక్ష్యాలు వింటున్నాం. కొంతమంది దేవుడు కార్యం జరిగితే కూడా మౌనంగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అది పక్కన పెడదాం. ఎస్, గాడ్ ఈస్ డూయింగ్, గాడ్ విల్ డూ, హీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. నథింగ్ కెన్ స్టాప్ ద వండర్స్ వర్క్స్ ఆఫ్ గాడ్. స్వస్థతలు ఎవరు దేవుడు ఆపలేరు, అద్భుతాలు దేవుడు ఆపలేడు. పరిస్థితిని బట్టి, అవసరతను బట్టి, విశ్వాసపు పరిమాణాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి దేవుడు కార్యము చేస్తాడు, చేస్తూ వెళ్తాడు. బట్ షుడ్ వి హైలైట్ ద వండర్స్? అద్భుతాలని హైలైట్ చేస్తామా? అద్భుతాలని పబ్లిసిటీ చేసుకుంటామా? స్వస్థతలే జరుగుతున్నాయని కానీ బోర్డు పెడితే ఇక్కడ ప్లేస్ కూర్చోడానికి కార్లు కాదు కదా, మనుషులు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈజ్ దట్ వాట్ వీ వాంట్? నో. బట్ వాట్ షుడ్ బి ఆనర్డ్? 119:89 కలిసి చదువుదానండి. 119:89. నిత్యత్వం నిలిచేది ఇది. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు. అద్భుతముగా తిరిగి బ్రతికొచ్చిన లాజరు తిరిగి చచ్చిపోలేదా? తిరిగి చనిపోలేదా అండి? లాజరు చనిపోయాడు కదా. దేవుడికి అద్భుతాలతోనే మార్చుకోవాలంటే 1 నిమిషం పట్టదా దేవునికి? చనిపోయిన శ్మశాన వాటికలు ఒకసారి లేపడం 1 నిమిషం కాదా? పునరుద్ధానంలో చేసే కార్యం దేవుడు ఈరోజు చేయలేడా? చెయ్యగలడు. కానీ అది కాదు సువార్త, అది కాదు శక్తిగల వాక్యం. శక్తిగల వాక్యం వీటన్నిటికంటే బలమైనదని ఎప్పుడు నమ్మాలి? అది చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండాలి? రండి కలిసి చూద్దాం. యెహోవా నీ వాక్యము ఆకాశం ముందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆల్వేస్ స్టేబుల్ థింగ్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విషయంలో లైఫ్ టెంపుల్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు, ఎప్పటికీ అవ్వనివ్వము కూడా. వాక్యంకి దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని కనపరుస్తావో, ఒక మాట చెప్పాలంటే ఎందుకు దేవుని కార్యం జరగట్లేదు తెలుసా మన కుటుంబాల్లో? 66 యెషయా గ్రంథం 2వ వచనం చదవండి త్వరగా. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 66:2. యెషయా గ్రంథం 66:2 త్వరగా కలిసి చదువుదాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడంట అండి?
మళ్ళొకసారి తెలుగులో చదువుదాం మా మాట. ఎవడు దీనుడై, బాగా వినండి, ఎవడు దీనుడై. రెండోది, నలిగిన హృదయం గలవాడై. దేనికి? నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించున్నాను. వాక్యానికి నీ స్పందన బట్టి నీ రేంజ్ ఏందో దేవుడు దీవిస్తాడు. వాక్యాన్ని నువ్వు ఎలా స్పందిస్తావో, ఒక వాక్యం దేవుడు విడుదల చేస్తే భయముతో, వణుకుతో, తగ్గింపుతో ఆయన వాక్యానికి గజగజలాడే హృదయాలను ప్రభు అంటాడు, వారి మీద నా దృష్టి ఉంచి వాళ్ళని ఏం చేస్తా, నన్ను నేను బయలుపరుచుకుంటా, నా సన్నిధి ప్రభావం చూపిస్తా, వారి జీవిత చరిత్రలు ఏం చేస్తా, మారుస్తా. మళ్ళీ ఒకసారి దేవుని దాసుని ఖండిస్తున్నా, డోంట్ మేక్ మాకరీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. నీకు నచ్చకపోతే లేచి వెళ్ళిపో, దేవుని వాక్యాన్ని అగౌరవపరచకు. వాక్యం చెప్తుంటే వాచులు చూపించకు. నాకు కూడా ఉంది వాచు, మాకు కూడా వాచులు, 3 వాచులు ఉన్నాయి ఇక్కడ. టైం సెన్స్ నీకే కాదు, అందరికీ ఉంది. ఆత్మదేవుని పరిశుద్ధ ప్రభావాన్ని గొంతు పిసకలేక వాక్యం చెప్పాల్సి వస్తుంది తెలుసా. పరిశుద్ధాత్మదేవుడు తాకిడి వాక్యం వెళ్తుంటే ఆపలేని పరిస్థితి. నెక్స్ట్ వీక్ వాయిదా వేయవచ్చు, పెద్ద కథ ఏం కాదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఆ సమయంలో ఎవరికి వాక్యం వెళ్ళాలో వారికి వెళ్ళాలనే ఆశతోనే కొన్నిసార్లు సమయం కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది లైఫ్ టెంపుల్లో. కట్టే కొట్టే తెచ్చే పిట్ట కథలు చెప్పడం చాలా ఈజీ. స్టార్ట్ చేస్తే ఇక్కడ దేవుని కార్యం ఆగిపోతుంది. వాక్యానికి విని భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈస్ ద వన్ హూ ఫియర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని వాక్యాన్ని భయపడతావా, నీ కుటుంబం దీవించబడుతుంది. దేవుని వాక్యం లైట్ తీసుకుంటావా, నీ కళ్ళ ముందు కుటుంబం కొలాప్స్ కాకపోతే దేవుని సేవకునే కాదు. దేవుని వాక్యానికి విని భయపడువాడు ఎక్కడ? వేర్ ఇస్ ద ఫియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒక మాట చెప్పమంటారా? ఎందుకు దేవుడు వాగ్దానాలు నెరవేరట్లేదు నీ కుటుంబంలో? ఎందుకు వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు దేవుని దీవెన వాగ్దాన ప్రభావం ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఒక మాట చెప్పాలండి, రండి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ 4 రోజుల్లో వెళ్ళాల్సిన వారి యాత్ర 4 డేస్లో వారు కైరో, ఈజిప్ట్ నుండి యెరూషలేం ప్రాంతానికి, వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిన వారి జీవితాలు 40 సంవత్సరాలు తిప్పి వారి జీవితాన్ని దేవుడు వృధా చేయడం గల కారణం చెప్పమంటారా? రండి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువు. డ్యూటరానమీ చాప్టర్ 8 verse 2 and 3 క్విక్లీ. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము తెచ్చుకో. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను. స్టోరీ మొత్తం తిరిగింది ఒకే కారణం అంటండి, నా వాక్యానికి విని భయపడేవాడు లేకుండా గర్వమై అహంకారమై నా వాక్యం వల్ల జీవిస్తాడని మర్చిపోయి, మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుతాడని అపోహలోకి వెళ్ళిపోయి, వాక్యాన్ని బేకతారు పెట్టి పట్టించుకొని వెళ్ళిపోతే అనచి పాఠం నేర్పించి దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడని నేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 40 years. లైఫ్ టెంపుల్ కుటుంబాలు ఎవరికి అటువంటి వృధా జరగొద్దనే భారంతోనే సేవకునిగా ఈ ఆక్రందన. నో ఫ్యామిలీ షుడ్ వేస్ట్ దేర్ లైఫ్స్. 4 రోజుల్లో పోవాల్సిన ఎన్ని రోజులు అయిందండి? 40 సంవత్సరాలు. కుటుంబాలు బుగ్గిపాలవుతున్నాయి, ఆలస్యం అవుతుంది, ఆశీర్వాదాలు రావాల్సింది డిలే ఎందుకు అవుతుంది? వాగ్దాన దేశం, పాలుతెలను ప్రవహించే దేశం, వాగ్దాన ప్రభావం అనుభవించాల్సిన నీవు ఎందుకు ఈరోజు, ఎందుకు 40 సంవత్సరాలు దిక్కు తోచని స్థితిలో పర్పస్ లేకుండా తిరుగుతున్నావు? కారణం ఏంటంటే యు ఆర్ మాకింగ్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్ విల్ ప్రూవ్ అండ్ హంబుల్ యూ. తగ్గింపు రావడానికి విరగొడతాడు, నలగొడతాడు. ఒకసారి స్క్రీన్ షాట్ చూద్దాం రండి. గూగుల్లో ఈజిప్ట్ నుంచి కైరో నుండి ఒకవేళ యెరూషలేంకి వెళ్తే కాలినడక రండి, సింబల్ చూడండి, కాలినడకలను ట్రై చేస్తే 148 గంటలు, 148 hours, 148 గంటలు. ఒకరు అనుకుందాం గ్యాపులు తీసుకొని, బ్రేకులు తీసుకొని, హోటల్లో కూర్చొని, దాబాలో కూర్చొని, స్లోగా ప్రయాణం చేసి, పిచ్చాపాటిగా మాట్లాడుకొని, ఒకరు హాయిగా పోతే కూడా 40 రోజులు వేసుకుందామా? 140 divided by 24 ఎన్ని రోజులు అండి? 6 days మ్యాక్సిమం. సరే ఫ్రీగా వెళ్ళామనుకోండి, ముసలోళ్ళము, లేకపోతే కాలు నొప్పులు ఉన్నాయి, కుంటోళ్ళము, పిల్లలు పాక్కుంటా దేక్కుంటా ఒక 40 సంవత్సరాలు వేసుకుందాం, 40 దినాలు వేసుకుందాం. 40 days ఎక్కడా? 40 years ఎక్కడా? ఒక తరం ఏమైందండి? తుడిచివేయబడింది.
రాజకీయాలకు ఇస్తున్నావు ప్రాధాన్యత. వాక్యంకు ఇవ్వాల్సిన పులిపిట్ సమయాన్ని రాజకీయాలకు ఇచ్చారా? ఎక్స్ప్లెనేషన్లకి ఇచ్చారా? సంస్థాగత పద్ధతులకు ఇచ్చారా? వాక్యము తప్ప మిగతా సొల్లు కబుర్లకు కానీ పులిపెట్టిస్తే యు ఆర్ అకౌంటబుల్. యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెషియస్ టైమ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ దేర్ లైఫ్స్. జీవితాలతో ఆడుతున్నావు. దేవుని వాక్యానికి భయం లేదు ఈ రోజుల్లో. వాక్యమునను నేను భయపడి నీ వణుకుతూ ఆయన మాటకు భయపడుతూ తగ్గింపు జీవితంతో కానీ అయ్యా నేను బ్రతికేది వాక్యం ద్వారా అయ్యా, రొట్టె వల్ల కాదు అని ఏ రోజైతే మనము భయపడడం ఆరంభిస్తామో ఆగిపోయిన ఆశీర్వాదాలు తన్నుకుంటొచ్చి నీ తలుపు తడతాయి. లేదంటే మాకు వాక్యం భయపడము, కేర్ లేం, లైట్ తీసుకుంటాము అంటే తీసుకో. ప్రూవ్ చేసుకుంటాడు దేవుడు. కానీ విషాదం చెప్పమంటారా? ఒక తరం ఏమైందండి? పోయింది. ఇన్ ద ప్రాసెస్ యూ లూజ్ అ జనరేషన్. ఇన్ ద ప్రాసెస్ వన్స్ ద టైమ్ గాన్ యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్. జీవితంలో ఏది పోయినా వస్తుంది కానీ సమయం పోతే మళ్ళీ రాదు సుమి. మేక్ చాయిసెస్. వాక్యము సరిగా లేని సంఘం అయితే ఇక్కడ చెప్తున్నాను, లైఫ్ టెంపుల్లో వాక్యం ఆగిపోతే మీరు ఆగిపోవచ్చు. మా తాత సంఘము, మా ముత్తాత సంఘము, మా అమ్మ సంఘము, మా నాయన సంఘము, సంఘాలు కాపాడుకునే పరిచర్య మంది కాదండి. ప్రభు అన్నాడు, నా సంఘాన్ని నేను కడతా అన్నాడు. నువ్వెవడు కాపాడడానికి? వాక్యము లేని రోజు ఆ సంఘంలో ఇంకా కొనసాగుతున్నావంటే సూసైడ్ కత్తి తీసి నీ కుటుంబాన్ని నువ్వే పొడుచుకున్నట్టు. వాక్యంకు భయం లేని ప్రాంతాల్లో ఉంటున్నావంటే యు ఆర్ స్పాయిలింగ్ ఎ జనరేషన్. You are spoiling your career, you are spoiling the life of your family, you are spoiling the life of your children, and you are spoiling your entire fortune and God's promises once for a generation. కోలుకోలేని విషాదములు ఈరోజు సంఘాలు ఉన్నాయి. బాధతో చెప్తున్నా. ఎందుకంటే వాక్యానికి ఇంత భయపడతాం? ఎందుకు వాక్యం కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం? ఎందుకు దేవుని కొరకు కనిపెట్టి వాక్యం కొరకు ఏడ్చి దేవుని దగ్గర ఎందుకు పొందుకోవాలండి? వాక్యం వల్లనే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. వి లివ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. మన కుటుంబంలో సహోదరు అంటున్నాడు, బ్రదర్ మాకు లైఫ్ టెంపర్ రావాలని చాలా ఆశ. పిల్లలు అడుగుతూ ఉంటారు ప్రతిసారి, పిల్లల్ని పంపాలని కూడా మాకు ఆశ ఉంది, కానీ మా పాత సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఫీల్ అవుతారని చెప్పి పంపట్లేదు అన్నాడు. నేను క్వశ్చన్ అడిగాను, సరే బ్రదర్ పాత సంఘంలో వాళ్ళు ఫీల్ అవుతారు, పెద్దలు ఫీల్ అవుతారన్నో మంచిదే కదా. రేపు నీ పిల్లలు చేయి దాటిపోయి లోకల్ కలిసిపోయి నరకాన్ని పోతే ఎవరు ఫీల్ అవుతారన్న? ఎవరు ఫీల్ అవుతారు? అమ్మో బ్రదర్, నేను మా భార్య మా కుటుంబమే కదా ఫీల్ అయ్యేదని ఆలోచించుకో. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. స్కూల్ దగ్గరుంది. ఈ స్కూల్లో మా అమ్మమ్మ స్థాపించిన స్కూలు, మా తాతయ్య స్థాపించిన స్కూలు. ఈ స్కూల్లో నుంచి నా పిల్లల్ని తీసేస్తే నా స్కూల్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు అని నీ పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువును బుగ్గిపాలు చేస్తావా? దూరమైన కష్టమైన అప్పు చేసిన పిల్లలకి ఏ స్కూల్ ఇవ్వాలనుకుంటావు? బెస్ట్ స్కూల్ ఇవ్వాలనుకుంటావు. నశించిపోయే శరీరానికి జ్ఞానానికి ఇంత కావాలంటే మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించినంటే వాక్యానికి విలువ లేదు ఈరోజు. హౌ చీప్ యూ ట్రీట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిత్యత్వంలో లాస్ట్కి ధనవంతుడు కళ్ళు తెరిస్తే కనిపించింది ఆయనకి. ధనవంతుడు అద్భుతాలు చేయయ్యా, ఆశ్చర్యకార్యాలు చేయయ్యా, సూచక్రియలు చేయయ్యా అంటే దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడండి? ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, వారు చెప్పిన మాటలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం నిరంతరము నిత్యము ఆకాశమందు పరలోకమందు నిలకడగా నిలచును. లెట్ మీ టెల్ యూ దిస్, ఎనీథింగ్ ఇన్ ద